హాయ్ గైస్, టుడే ఏప్రిల్ 16, 2029 హిందూ పేపర్ టోటల్ అనాలిసిస్ చూద్దామండి. అంటే మనకు ఈ హిందూ పేపర్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సరిపోయే విధంగా ఉంటుందో ఆ టాపిక్స్ అన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనం ఎస్టర్డే కొన్ని క్వశ్చన్స్ అనేవి చెప్పాం, దాని యొక్క ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఫైండ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ MGNREGA. ద గ్యారంటీ 100 days ఆఫ్ వర్క్ పర్ ఇయర్ ఎట్ అన్ యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ ₹209 per day. అంటే రోజుకి 209 రూపాయలు చొప్పున 100 days అనేది ఇది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ ఎంత అంటే ₹30 పెంచారని చెప్పారు నెక్స్ట్ స్టేట్మెంట్లో వచ్చేసి, కానీ ₹30 పెంచలేదు, ₹20 మాత్రమే ఈ యొక్క PM గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ యొక్క అమౌంట్ పెంచాడు అనమాట. నెక్స్ట్, ద భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అలొకేటెడ్ టు విచ్ కంపెనీ? GMR Airport Limited, GAL. Okay, find a correct statement regarding the State Election Commission. It is a constitutional body. The removal of SEC cannot follow the same procedure to remove judge of the High Court. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఇది SEC స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో ఈ యొక్క SECని ఆయన యొక్క పదవిలోంచి దాన్ని తీసేయాలి అంటే ఆయన ఎలా చేయాలి అంటే, ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఎలా తీసేస్తామో అంటే లోక్సభలో అదే ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి దాని ప్రకారం ఆయన్ని తీసేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి, ద పూనా ప్యాక్ట్ ఈజ్ అ నెగోషియేషన్స్ బిట్వీన్ ద గాంధీ అండ్ అంబేద్కర్. అంటే ఈ యొక్క పూనా ప్యాక్ట్ ఎవరి మధ్య ఈ యొక్క చర్చలు జరిగినాయి? గాంధీకి, అంబేద్కర్కి. అకార్డింగ్ టు దిస్ ప్యాక్ట్, డిప్రెస్డ్ క్లాస్ గాట్ ద రిజర్వ్డ్ 71% సీట్స్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అండి. యాక్చువల్గా ఇలా అడిగినందుకోసమే గాంధీ నిరాహార దీక్ష చేశాడు అనమాట. అప్పుడు మహాత్మా గాంధీ ఆయన నిరాహార దీక్ష చేసి ఈ విధానం కరెక్ట్ కాదు, దీనికి బదులుగా మీరు దగ్గర 149 సీట్స్ అనేవి మీకు ఎవరైతే ఈ డిప్రెస్డ్ సొసైటీలో ఉన్న నాయకులకి అలాట్ చేస్తామని చెప్పేసి చెప్పాడు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. అండర్ ద MGNREGA స్కీమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ జనరేట్ ద హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్? ఈ యొక్క ప్రకారం ఈ యొక్క హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎవరు ఇస్తున్నారంటే ఛత్తీస్గఢ్ అనేది 70,000 ఉద్యోగాలను కల్పిస్తుంది అనమాట ఈ యొక్క MGNREGA స్కీమ్ కింద. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక వస్తే నిన్న ఎస్టర్డే పేపర్లోని మన యొక్క ఏవైతే ఉన్నాయో దాంట్లోంచి వచ్చే బిట్స్ ఒకసారి చూద్దాము. కరోనా బాండ్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? కరోనా బాండ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? కరోనా బాండ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? USA, UAE, EU కంట్రీస్, UK. నెక్స్ట్, ది ఆరిజిన్ ఆఫ్ SARS-CoV-2 ఈజ్. అంటే ఈ యొక్క SARS-CoV-2 అనే వ్యాధి ఎలా మనకు హ్యూమన్కి ట్రాన్స్మిట్ అయిందో చెప్తున్నాడు అనమాట. ఇండియా అప్రూవ్స్ 2 మిసైల్ డీల్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ పబ్లిష్డ్ బై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఫోరం? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అంటే ఇలాంటి ఏవైతే ఈ అవుట్లుక్స్ గురించి వీటి గురించి అడుగుతూ ఉంటాడనమాట. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది ఎవరు పబ్లిష్ చేస్తారనే దాని గురించి అడుగుతాడు. కింద వరల్డ్ బ్యాంక్, ADB, IMF, నన్ ఆఫ్ ద అబవ్. సో ఈ యొక్క బిట్స్కి మీరు డిస్క్రిప్షన్లో ఆన్సర్స్ రాయండి. రేపు నేను వీటి యొక్క ఆన్సర్స్ అనేవి మీకు చెప్తాను. ఇక మనం ఈరోజు టుడే యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చూస్తే ఇక ఫస్ట్ పేజ్లో మనం చూస్తే మెయిన్గా మనకు ఆల్రెడీ మనం ఉదయం ఒక ఆర్టికల్ చదువుకున్నామండి. ఏ ఆర్టికల్ సంబంధించి US ఫ్రీజెస్ WHO ఫండింగ్ ఓవర్ కరోనా వైరస్ క్రైసిస్. అంటే ఇప్పుడు US ఏదైతే ఉందో ఆ యొక్క ఫండింగ్ అంటే WHOకి ప్రతి సంవత్సరం ఇది కొన్ని దగ్గర $500 మిలియన్ అమౌంట్ వరకు, అంటే $400 నుంచి $500 మిలియన్ అమౌంట్ వరకు ఈ యొక్క WHOకి అనేది ఫండింగ్ అనేది US ఇస్తుంది. అంటే ఈ WHOకి ఎక్కువగా ఫండింగ్ ఇచ్చే దేశంలో ఫస్ట్ ఉన్న దేశం ఏంటంటే US అనమాట. అలాంటి దేశం ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క కరోనా వైరస్ని సరిగా ఈ క్రైసిస్ సంబంధించి సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో వాళ్ళ మీద వీళ్ళు ఆ యొక్క ఏదైతే ఫండింగ్ ఉందో ఆ ఫండింగ్ని పూర్తిగా ఆపేశారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఆల్రెడీ మనం మార్నింగ్లో 6th పేజీలో వచ్చేసి ఈ ఆర్టికల్ని గురించి డిస్కస్ చేసాం. అంటే ఈ యొక్క ట్రంప్ తన యొక్క పరిపాలన వైఫల్యాన్ని దాచుకోవడానికి లేకపోతే దాన్ని మరుగున పడేయడానికి ఏదైతే వేరే వాళ్ళ మీద నింద వేసే విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి ఆర్టికల్ చూసామన్నమాట. దీని లెక్క ప్రకారం మనం చూస్తే ఈ యొక్క కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 125,000 మంది జనాలు చనిపోయారనమాట. మనకు ఆర్టికల్లో 127,000 మందిని ఇచ్చాడండి. ఓకే, ఏదైతేనేమి ఈ కౌంట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా, ఇప్పుడు అది విషయం ఏం కాదు. సో ఇప్పుడు ఈ యొక్క WHOకి ఏదైతే అమౌంట్ $400 మిలియన్ ఏదైతే ఉందో ఆ $1 మిలియన్ అమౌంట్ అంతా కూడా ఆగిపోయిందనమాట. US నుంచి రావాల్సిన
$400 మిలియన్ అమౌంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి WHO అనేది చాలా ఇలాంటి టైంలోనే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకని సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి, లేకపోతే ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్కి, పేద దేశాలకి ఈ వెంటిలేటర్స్ కానీ, ఈ యొక్క మాస్కులు కానీ ఇలాంటివన్నీ కూడా అందజేసే పరిస్థితుల్లో, అంటే ఎవరు అందజేస్తారంటే WHO అందజేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం అది అందజేసే పరిస్థితుల్లోకి లేకుండా వెళ్ళిపోయిందనమాట. ఎందుకని ట్రంప్ పూర్తిగా ఆ యొక్క ఫండింగ్ అనేది పూర్తిగా ఆపేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైక్ డౌన్ ద జియో ఆన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ స్కూల్స్. అంటే ఈ యొక్క స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జియోని తీసుకొచ్చిందనమాట. ఎప్పుడు లాస్ట్ అయ్యండి కొత్తగా మార్పులు చేస్తూ హైకోర్టు స్ట్రైక్ డౌన్ ద జియో నెంబర్ 85 డేటెడ్ ఆన్ 20 నవంబర్ 2019 నవంబర్ 20వ తారీఖున ప్రవేశపెట్టిన జియోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొట్టేసిందనమాట. ఈ ఆర్టికల్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది నేషనల్ న్యూస్ అయినప్పటికీ, అంటే ఇది ఒక రాష్ట్రంలో ఉన్న న్యూసే, కానీ మనకు దీంట్లో ముఖ్యంగా దేని గురించి డిస్కస్ చేశారంటే దీనికి కోర్టును తీర్పు ఇచ్చేటప్పుడు ఆర్టికల్ 14 గురించి, ఆర్టికల్ 21 గురించి, ఆర్టికల్ 21A గురించి చెప్పారు. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఈ జియో నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1/1982 అనేది అమెండ్మెంట్ బిల్, దానికి సంబంధించి యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆర్టికల్ 14 దేని గురించి సంబంధించి అంటే ఈక్వల్ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు సమానమే అనమాట. దాని గురించి చెప్తుంది అనమాట. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే జీవించే హక్కు అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఎవరైనా సరే వాళ్ళకు పరిస్థితులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ యొక్క సొసైటీలో ఉన్న పరిస్థితులైనప్పటికీ, వాళ్ళ యొక్క ఏ క్లాస్కి చెందిన వాళ్ళైనప్పటికీ వాళ్ళకి జీవించే హక్కు. దాంతోపాటు 21A యాక్ట్ అనేది మనకు 21A అనే ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే విద్యా హక్కు అనమాట. అంటే చిన్న వయసులో ఉన్న పిల్లలకి ప్రైమరీ విద్య అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందించే బాధ్యత అనేది గవర్నమెంట్ మీద ఉంది. ఇవి ముఖ్యంగా ఈ యొక్క ఆర్టికల్స్ అనేవి తెలియజేస్తాయి అన్నమాట. దానికి సంబంధించి ఈ ఆర్టికల్స్ అనేవి ఈ యొక్క ఆర్టికల్ ఇంపార్టెంట్ అయిందండి. ఇలాంటి మనం ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఎంత చదివినా బట్టి పెట్టినా గుర్తుండవు. ఓన్లీ మనం ఇలా ఆర్టికల్స్ అంటే పేపర్లో చదివినప్పుడు, న్యూస్లో వచ్చినప్పుడు, వాటిని చూసినప్పుడు మాత్రమే మనం ఈ ఆర్టికల్స్ మనం గుర్తుపెట్టుకోగలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ పేజీలో చూస్తే నెక్స్ట్ పేజీలో పెద్దగా అంత ఇంపార్టెంట్ అయితే టాపిక్స్ అయితే ఏం లేవండి. ఇవన్నీ కూడా ఈ COVID-19 గురించి, సో ఈ ఫార్మర్స్ అనేవాళ్ళు వీళ్ళందరూ ఎలా దెబ్బతింటున్నారో దానికి సంబంధించింది అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కేసు, ఇది చాలా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. స్ట్రెస్ టెస్ట్ ఒకటి చెప్పుకున్నాము, తర్వాత డిజాస్టర్స్ డెసిషన్, ఈ రెండు మనం చెప్పుకున్నాం. ఈ డిజాస్టర్స్ డెసిషన్ అనేది దేనికి సంబంధించింది అంటే ట్రంప్ ఏదైతే ఆ యొక్క $400 మిలియన్ అమౌంట్ని WHOకి ఇవ్వకుండా ఆపేశాడో దానికి సంబంధించిన ఆర్టికల్. తర్వాత స్ట్రెస్ టెస్ట్, ఇప్పుడు మన భారతదేశంలో ఈ యొక్క పెండమిక్ వల్ల అయితేనేమి, ఈ యొక్క ఏర్పడిన లాక్డౌన్ వల్ల చాలా వరకు ఏమవుతుందంటే ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ యొక్క మన ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా ఆగిపోయింది. రాబోయే కాలంలో దీన్ని అరికట్టడానికి కోసం అంటే మార్చి 20 దగ్గర నుంచి ఎప్పుడైతే మనకు ఈ యొక్క జనతా కర్ఫ్యూ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క ఏప్రిల్ 21 వరకు లాక్డౌన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మార్చి 3 వరకు ఈ లాక్డౌన్ ఎందుకు ఎక్స్టెండ్ చేశారు అంటే నార్మల్సీని తీసుకురావడం కోసం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారిగా లాక్డౌన్ ఎత్తేస్తే మళ్ళీ అందరూ గుంపులుగా ఏర్పడటం ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ మార్చి 3 వరకు ఏంటంటే వీళ్ళకి ఒక గ్రేస్ పీరియడ్ అనమాట. వేటి అంటే విడతల వారీగా వేటిని వదిలిపెట్టాలి, అంటే వేటికి పనులు అనేవి చేయించే విధంగా చూడాలని చెప్పేసి కొన్ని విడతల వారీగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చే విధంగా ఈ యొక్క ఆర్టికల్ అండి. ఒకసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనికి సంబంధించి మార్నింగ్ లింక్, దాన్ని చెక్ చేయండి. ఇప్పుడు మనం సీజ్ ద డిస్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క డిస్ట్రక్షన్స్ అంటే వినాశనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంతమొందించాలి. దాంతోపాటు సీజ్ ద మూమెంట్, అంటే మనం కొత్తదాన్ని అంటే కొత్త విధానాన్ని అందుకునే విధంగా, కొత్తగా మార్పులు చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలన్నమాట. ద క్రైసిస్ ప్రొవైడ్స్ సెవరల్ ఆపర్చునిటీ ఫర్ అ రియల్ parliamentary change. A reduction in the pay of MPs is only symbolic. అంటే ఇప్పుడు ఈ క్రైసిస్ అనేవి మనకు చాలా రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చిందనమాట. అంటే ఈ యొక్క పార్లమెంటు విధానంలో తీవ్రమైన మార్పులు, నిజమైన మార్పులు చేసుకొచ్చే విధంగా ఈ యొక్క సంక్షోభం అనేది మనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఏ రిడక్షన్ ఇన్ ద పే ఆఫ్ ఎంపీస్ ఈజ్ ఓన్లీ సింబాలిక్. అంటే ఈ యొక్క వాళ్ళ యొక్క ఎంపీల యొక్క వేతనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వేతనాలు కానీ వాళ్ళకి ఇచ్చే అలవెన్స్లను తగ్గించడం అనేది అది ఒక మనకు సింబాలిక్ అనమాట, ఒక గుర్తులాగా మాత్రమే ఉందని చెప్పిన ఆర్టికల్ అండి. ఒకసారి మనం చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ 2 ఆర్డినెన్సెస్. Parliament has modified its rule to reduce the salary and allowances of member of parliament and ministers, and the union cabinet has decided to cancel the members of parliament local area development scheme MPLADS for 2 years. These measures are purportedly to save costs as the nation tackle the COVID-19 pandemic.
అంటే ఇప్పుడు ఈ యొక్క పార్లమెంటరీ విధానాల్లో 2 రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చారన్నమాట. ఒకటి ఏంటంటే ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ కావచ్చు, ఆ మెంబర్లు కావచ్చు, లేదా ఆ మినిస్టర్లకి ఏవైతే వాళ్ళ యొక్క జీతభత్యాలు ఉన్నాయో వాటిలో కోత విధించడం ఒకటి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏవైతే ఇస్తున్నారో వాటిని తగ్గించడం, దాంతోపాటు ఈ ఎంపీ వాళ్ళ కింద ఏదైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఎంపీఎల్ఏడీస్ అనేవి ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి 5 ఏళ్ల కాల పరిమితిలో 5 కోట్ల రూపాయలు అనేవి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్కి ఏర్పాటు చేయబడుతుంది అనమాట. వాళ్ళ సొంతగా వాటిని ఆ డబ్బుల్ని వాడుకొని అక్కడ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో అంటే వాళ్ళ యొక్క ఏదైతే గెలిచిన ఆ ప్రాదేశిక ప్రదేశం ఉందో వాటిలో డెవలప్మెంట్ కోసం ఆ అమౌంట్ అనేవి ఉంటాయన్నమాట. ఆ అమౌంట్లన్నీ కూడా విత్డ్రా చేసుకున్నారనమాట. ఎందుకోసం ఈ కోవిడ్-19 మీద వీళ్ళు యుద్ధం చేయడం కోసం అనమాట. తర్వాత కాస్మిక్ కట్స్ అంటే ఇప్పుడు దీన్ని మీకు కాస్మిక్ అంటే మనకు అంటే గొప్ప అయినటువంటి కొన్ని అంశాలను కట్ చేశారనమాట. కాస్మిక్ అంటే ఏంటి, కాస్మిక్ రేస్ అంటే ఏంటి అంటే ఒక మంచి రేస్ కిరణాలే అనమాట. కాస్మిక్ అంటే అమూల్యమైనవి, గొప్ప అయినటువంటి లేకపోతే పవిత్రమైన కిరణాలు అంటాం అనమాట. అలాంటి కిరణాలు అనే వాటిని కట్ చేశారు, అంటే అలాంటి బెనిఫిట్స్ అనేవి కట్ చేశారు అని చెప్తున్నాను అనమాట. ఒక కాస్మిక్ అండ్ బెనిఫిట్స్ అనేవి కట్ చేయబడినాయి అని చెప్తున్నాను అనమాట. 30% కట్ ఆఫ్ ఇన్ ద 1 lakh per month salary and 27,000 cut on office and constituency allowances amount to saving of less than 5 crore per month. అంటే ఇక జీతభత్యాల్లో 30%, తర్వాత ఈ యొక్క కాన్స్టిట్యూషన్సీ అలవెన్సెస్ వాళ్ళకి ఏవైతే వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం కోసం కొంత అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో 27,000 కట్ చేయడం అనేది పూర్తిగా ఇలా కట్ చేయడం వల్ల నెలకు 5 కోట్ల రూపాయలు అనేవి వీళ్ళకు మిగిలిపోతున్నాయి. మన భారతదేశం యొక్క అకౌంట్ అంటే ఎకానమీకి మిగిలిపోతున్నాయి అనమాట. ద కట్ ఇన్ ద సంప్యూటరీ అలవెన్సెస్ ఫర్ మినిస్టర్ రిజల్ట్స్ ఇన్ ఏ టోటల్ సేవింగ్స్ ఆఫ్ 25,000 per month. Yes, you read that right. అంటే వీళ్ళకి ఏది ఇంకా వీటికి సంబంధించిన కొన్ని ఎలివెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పర్సనల్గా ఇచ్చే ఎలివెన్సెస్ దానివల్ల నెలకు 25,000 రూపాయల వరకు మిగులుతాయి అనమాట. ఏంటి ఆహార భత్యాలకు సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో ఒక 25,000 వరకు మిగులుతాయి అనమాట. అవన్నీ కూడా మనం విన్నది నిజమే. ఇంత చిన్న అమౌంట్ అంటే మనం 2.5 లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం బడ్జెట్గా ఇస్తాం. అలాంటి బడ్జెట్లో 25,000 రూపాయలు, ఈ 5 కోట్ల అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ కాదు. కానీ అమౌంట్ కానప్పటికీ కూడా దీనికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నామంటే దీనివల్ల ఏమవుతుంది, రాబోయే కాలంలో ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకొని చాలా మార్పులు వస్తాయి అనమాట. యాక్చువల్గా ద యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ ఇంక్రీజ్ ద అలవెన్సెస్ ఫర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బై 10,000 euro టు హెల్ప్ దెమ్ మేనేజ్ ఎక్స్ట్రా కాస్ట్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ ఏం చేసిందంటే ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి వాళ్ళ యొక్క వేతనాలు అనేవి 10,000 యూరోల వరకు పెంచిందనమాట. ఎందుకోసం ఈ 10,000 యూరోలు పెంచిందంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వాళ్ళ దినచర్య అంటే వాళ్ళు పూర్తిగా పనులు చేస్తున్నందుకు వాళ్ళకి సంబంధించిన ఆ భారాన్ని, ఆ యొక్క వేతన యొక్క భారాన్ని తగ్గించడం కోసం వాళ్ళకి ఇలాంటి అమౌంట్ అనేది పెంచిందనమాట. దాంతోపాటు ఇంకా ఏ దేశాలు ఇట్లా ఉన్నాయంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ద వైల్ ద యూకే హ్యాస్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఏ లాక్డౌన్. ఇట్స్ పార్లమెంట్ ఈజ్ connecting all members through video conferences by April 15th so that the session can resume virtually on April 21st after the Easter break. అంటే ఈ యొక్క యూఎస్ మనకు యూకే కనుక చూస్తే మనకు ఆ తర్వాత ఇప్పుడు మనకు భారతదేశంలో కూడా పూర్తిగా హాల్ట్ అయిపోవడం వల్ల ఈ యొక్క పార్లమెంటరీ సెషన్ అనేది కూడా పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడు మార్చి 21వ తారీఖు నుంచి ఆ యొక్క 23వ తారీఖు నుంచి ఇంకా ఆ యొక్క పూర్తిగా నిరవధికంగా వాయిదా వేయబడింది ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ అనేవి. అలానే వీళ్ళు ఎటువంటి వీడియో కాన్ఫరెన్స్ కానీ మన భారతదేశం ఎటువంటి కండక్ట్ చేయట్లేదు. కానీ యూకే గవర్నమెంట్ మాత్రం వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క వర్చువల్గా ఈ యొక్క మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట. ఏప్రిల్ 21 తర్వాత వాళ్ళ ఈస్టర్ పండుగ తర్వాత వాళ్ళు ఏదైతే బ్రేక్ ఉందో ఆ బ్రేక్ను కూడా వీళ్ళు కంటిన్యూ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్, న్యూజిలాండ్ పార్లమెంట్ హ్యాస్ ఫార్మ్డ్ యాన్ ఎపిడమిక్ రెస్పాన్స్ కమిటీ దట్ విల్ ఎగ్జామిన్ ద గవర్నమెంట్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎపిడమిక్. దీంతోపాటు ఈ యొక్క వ్యాధిని అరికట్టడం కోసం న్యూజిలాండ్ ఏం చేసిందంటే ఈ యొక్క కమిటీ ఒకదాన్ని ఎపిడమిక్ రెస్పాన్స్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆ ఎపిడమిక్ని ఎలా మేనేజ్ చేయాలో సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడానికి ఆ కమిటీని ఏర్పాటు చేసిందనమాట. పార్లమెంట్ ఆబ్సెంట్. ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న ఏంటి ఆబ్సెంట్, ఎందుకు ఆబ్సెంట్ ఆగిపోవడం వల్ల జరిగే ఏంటి చూద్దాం. మార్చి 23 తర్వాత ఏమైందంటే మన ఇండియా పార్లమెంట్ అనేది పూర్తిగా హాల్ట్ అయిపోయిందనమాట. ద ప్రీవియస్ వీక్స్ ఈవెన్ యాజ్ ద క్రైసిస్ వాజ్ అన్ఫోల్డింగ్, పార్లమెంట్ వాజ్ debating the establishment of Sanskrit University and an Ayurveda Institute and that of regulatory boards of aircraft, Indian system of medicine and homeopathy.
ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పెండమిక్ వల్ల ఈ యొక్క సమస్య రాకముందు, అంటే ఈ యొక్క పార్లమెంట్ ఆగిపోకముందు పూర్తిగా ఈ పార్లమెంట్ అనేది దేని గురించి చర్చించు వచ్చిందంటే సాంస్క్రిట్ యూనివర్సిటీ గురించి, తర్వాత ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ గురించి, దాంతోపాటు ఏవైతే ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ఆ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోర్డులకు రెగ్యులేటరీ బోర్డ్స్ అనమాట, ఈ యొక్క ఏదైతే ఏరోప్లేన్స్ అన్నింటినీ కూడా వాటిని రెగ్యులేట్ చేసే అథారిటీ ఏదైతే ఉందో ఆ బోర్డుకు సంబంధించి, తర్వాత ఈ యొక్క సిస్టమేటిక్ మెడిసిన్, హోమియోపతి గురించి వీళ్ళు డిస్కస్ చేశారనమాట. తర్వాత ఈ ఫైనాన్స్ బిల్ అనేది ఎటువంటి డిస్కషన్ జరగకుండానే దాన్ని ఆమోదింపజేశారు. ఆ ఫైనాన్స్ బిల్ అనేది నిర్వధికంగా ఎటువంటి డిస్కషన్ జరగకుండానే పూర్తిగా ఆమోదించబడింది అనమాట. సో ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకు ఈ వీడియో కాన్ఫరెన్స్ చేయాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు పరిస్థితి అంతా కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే పూర్తిగా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన అంశాల గురించి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారే తప్ప ఈ పార్లమెంటరీ విధానాల గురించి వాళ్ళు ఎటువంటి కూడా ఆలోచించట్లేదు అనమాట. దానివల్ల ఇప్పుడు పార్లమెంటరీకి అలా వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాల్సిన అవసరం అనేది మనకు లేకుండా పోయింది. గుడ్ మూవ్స్ ఆన్ ఎంపీఎల్ఏడీస్ అంటే ఇప్పుడు మనం ఒక మంచి చర్య తీసుకున్నారు. ఎంపీఎల్ఏడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయింపు చేయడం అనేది ఒక మంచి చర్య అనమాట. ద క్యాన్సిలేషన్ ఆఫ్ ఎంపీఎల్ఏడీస్ ఫర్ 2 years ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ ఏ వెల్కమ్ మూవ్. అంటే ఇప్పుడు ఎంపీఎల్ఏడీస్ అంటే ఎంపీల కింద లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద ఉన్న అమౌంట్ని తీసేయడం అనేది ఒక వెల్కమ్ మూవ్ అనమాట. ఎందుకని మనం ఇది వెల్కమ్ మూవ్ అంటున్నామంటే ఇంతకుముందు లాస్ట్ టైం మనం ఆల్రెడీ ఈ ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం. ఏమని ఈ ఎంపీఎల్ఏడీస్ కిందకి సంబంధించి ఎవరు కూడా సరైనగా ఉపయోగించుకోవట్లేదు ఈ నిధుల్ని. కొంతమంది మాత్రమే ఈ నిధుల్ని సరిగా వినియోగించుకుంటున్నారు. కొంతమంది నిధులు అనేవి అలాగే ఉండిపడుతున్నాయి. కొంతమంది నిధులు అనేవి దుర్వినియోగం అవుతున్నాయి అనమాట. సో ఇలాంటి చర్యల కారణంగా ఇలాంటి వాటిని ఆపేయడం అనేది ఒక మంచి చర్య అనమాట. 4,000 crores per year ఏంటి అంటే ఈ యొక్క ఎంపీఎల్ఈడీస్ వాటిని వీటికి సంబంధించిన ఈ ఫైనాన్షియల్ టర్మ్స్ అనేవి అయితేనేవి వాళ్ళకి ఈ ఎంపీలకు సంబంధించిన ఆ యొక్క శాలరీస్ కట్ చేయడం వీటన్నిటి వల్ల మనకు సంవత్సరానికి 4,000 కోట్ల వరకు ఆదా అవుతుందన్నమాట. ఎంపీఎల్ఈడీస్ క్రియేట్ సెవరల్ ఇష్యూస్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ జ్యూరిస్డిక్షన్. అంటే ఇప్పుడు ఈ ఎంపీఎల్ఏడీస్ ఏదైతే అమౌంట్ ఉందో దాన్ని ఆపేయడం అనేది చాలా వరకు సమస్యలు రేపెత్తే విధంగా ఉందన్నమాట. చాలా వరకు ఇష్యూస్ వచ్చినాయి అకౌంటబిలిటీకి. తర్వాత ఇది చట్టపరమైనటువంటి న్యాయపరమైన అంశం కింద దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఇట్ ఇంపింజెస్ ఆన్ సపరేషన్ ఆఫ్ పవర్ బోత్ హారిజంటల్లీ అక్రాస్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ స్టేట్ అండ్ వర్టికల్లీ అక్రాస్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గవర్నెన్స్. అంటే ఇప్పుడు ఈ ఎంపీఎల్ఏడీస్ అనేది ఏంటి అంటే ఇంతకుముందు డీసెంట్రలైజేషన్ అనమాట. ఏదైనా పరిపాలన విధానం అనేది వికేంద్రీకరింపబడింది. అంటే వాళ్ళకు కొంత డబ్బు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఏవైతే ప్రయారిటీస్ ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా, అంటే ఇప్పుడు దేశంలోని అన్ని యొక్క ప్రాదేశిక ప్రాంతాలకి ఒకే అటువంటి ప్రయారిటీస్ ఉండవు. కొంతమందికి ఆహార భద్రత ఉండదు, కొంతమందికి వాటర్ ఫెసిలిటీ బాగోదు, కొంతమందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి రోడ్లు, భవనాలు, లేకపోతే ఈ యొక్క మురికి కాలువలు అలాంటివి ఉండవు అనమాట. అంటే ఈ యొక్క విధానం ద్వారా ఏమవుతుందంటే అధికార వికేంద్రీకరణ జరిగి ఎవరికి కావాల్సిన పనులు అనేవాళ్ళు ఆ ఎంపీ ఆ కాన్స్టిట్యూషన్లో చేసుకునే అవకాశం ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ అవకాశాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి. పూర్తిగా సెంట్రలైజ్ అంటే కేంద్రం ఏం చెప్తే అది వినాశన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. అదొక మెయిన్ డిఫెక్ట్ అనమాట. తర్వాత దాంతోపాటు ఏంటి అంటే వర్టికల్గా అంటే ఒక వర్టికల్ లెవెల్లోనే గవర్నెన్స్ అనేది జరిగేది. ఇంతకుముందు డీసెంట్రలైజ్ అంటే వల్ల హారిజంటల్గా ఉండేదన్నమాట ఈ గవర్నెన్స్ అనేది. ఇప్పుడు వర్టికల్గా పై నుంచి మనకు ఆర్డర్ రావాలా, ఆ పై నుంచి వచ్చిన ఆర్డర్ మళ్ళీ కిందోడి నుంచి మళ్ళీ ఈ యొక్క ఏరియాలోకి రావాలి. అలా ఒక సిస్టమేటిక్గా వర్టికల్గా వచ్చే పొజిషన్లోకి వచ్చేసాం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే యాంబిగ్యూటీ ఏర్పడుతుంది అనమాట. ఎవరికి ఏవి సరైనటువంటి చర్యలు కానీ వాళ్ళకు ఎటువంటి సరైనటువంటి లబ్ధి చేకూర్చే విధంగా ఉండదన్నమాట. దే ఆల్సో హోల్డ్ ద గవర్నమెంట్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ వర్క్ ఇంక్లూడింగ్ దట్ ద స్పెండింగ్ ఫండ్స్ అపరెంట్లీ. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క 5 కోట్ల ఫండింగ్ అనేది ఉందో ఎంపీఎల్ఏడీస్ కింద వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్కి అకౌంటబుల్గా ఉంటారు. వాళ్ళు ఏవైతే ఖర్చు చేశారో ఆ అమౌంట్ అంతా కూడా లెక్కలు ఎవరికి చెప్తారు? గవర్నమెంట్కే చెప్తారు. ఎంపీఎల్ఏడీస్ బ్రింగ్ ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఇన్ బోత్ దీస్ ఆర్ రూల్స్. అంటే ఈ యొక్క ఎంపీఎల్ఏడీస్ ఏం తీసుకొచ్చినాయి? ఈ అంశాల మీద చాలా వరకు అంటే విరుద్ధమైన పార్వాలు గొడవ పడే విధంగా కాన్ఫ్లిక్ట్ అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే విధంగా ఉన్నాయన్నమాట. ఇట్ ఆస్క్స్ దెమ్ టు ఐడెంటిఫై అండ్ గెట్ అ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటెడ్ రేదర్ దాన్ టు ఫోకస్ ఆన్ policy measures to achieve the same result and ensure that government is implementing those policies. అంటే ఇప్పుడు ఈ విధానం ద్వారా ఏంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు గవర్నమెంటే గుర్తించాలి. ఇంతకుముందు ఎవరి ప్రదేశంలో వాళ్ళు ఎవరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఈ యొక్క సమస్యలను గుర్తించి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం ఎంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం పూర్తిగా వాటిని గుర్తించి అదే ఒక ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. ఎంపీఎల్ఏడీస్ ఈజ్ టిపికల్లీ స్పెంట్ ఆన్ క్యాపిటల్ వర్క్స్ at the local level such as bus stop, hand pumps,
school rooms, etc. These are fall within the domain of the panchayat and municipalities. Members of these bodies are elected to perform an execute role. MPLADs transforms the member of parliament from a legislator looking at a national issue to an executive సాల్వింగ్ హైపర్ లోకల్ ప్రాబ్లమ్స్. అంటే ఈ ఎల్ఈడీస్ కింద వీళ్ళు ఏం చేస్తారంటే బస్ స్టాపులు నిర్మించడం కానీ, హ్యాండ్ పంప్స్ అంటే వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేని, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ యొక్క నీటి లభ్యత సరిగ్గా లేని చోట ఈ యొక్క హ్యాండ్ పంప్స్ని పెట్టడం కానీ, లేదా స్కూల్ రూమ్స్, స్కూల్ లేనప్పుడు ఆ స్కూల్ యొక్క భవనాలు కట్టించడం కానీ, ఇలాంటి ఏదైతే వాళ్ళ యొక్క ఆ పంచాయతీ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలకు అనుగుణంగా వీళ్ళు చర్యలు తీసుకునేవాళ్ళు అనమాట. సో దీంతోపాటు ఈ యొక్క ఎంపీగా సెలెక్ట్ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎగ్జిక్యూటివ్ రోల్గా, అంటే ఒక పరిపాలనా విధానంలో వీళ్ళు ఒక తమ వంతు బాధ్యతగా ఒక ఎగ్జిక్యూటివ్గా, అంటే ఆ యొక్క కార్యాలను నిర్వర్తించే వ్యక్తిగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ ఎంపీఎల్ఏడీస్ ట్రాన్స్ఫార్మ్ అవడం వల్ల ఈ యొక్క లెజిస్లేటర్ ఏమయ్యారు అంటే వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు హైపర్ లోకల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇప్పటివరకు సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవకాశాన్ని అనేది కోల్పోయారనమాట వాళ్ళు. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ రిఫార్మ్స్. అంటే ఇప్పుడు మనకు అంటే పూర్తిగా వాళ్ళకి డబ్బులు కేటాయించడం వల్ల మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఎంపీఎల్ఈడిఎస్ కింద కొంత డబ్బులు మనం కేటాయించడం వల్ల సమస్యలు ఉన్నాయి. లేదు ఆ డబ్బులు మొత్తం మనం వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం వల్ల, అంటే ఆ యొక్క విధానాన్ని తీసేయడం వల్ల మళ్ళీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అలా కాకుండా ఏదైతే రిఫార్మ్స్ వేటిలో మార్పులు తీసుకురావాలనే అంశం గురించి చెప్పారనమాట. ద కరెంట్ క్రైసిస్ ప్రొవైడ్స్ సెవరల్ ఆపర్చునిటీ ఫర్ రిఫార్మ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సంక్షోభ కాలంలో చాలా వరకు అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట కొత్త కొత్త మార్పులు తీసుకురావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, పార్లమెంట్ షుడ్ ఎక్స్ప్లోర్ హౌ టెక్నాలజీ కెన్ బి యూజ్డ్ టు ఇంప్రూవ్ ఇట్స్ ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం అనుకోండి, పార్లమెంట్ అనేది ఇప్పుడు ఒక టెక్నాలజీ ఎలా వాడాలి, అంటే వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం ఎలాంటి టెక్నాలజీ వాడాలి అనే దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పారనమాట. దే షుడ్ బి compensated in a line with their duties the national legislator. For example, people the pay 1 lakh per month and allowances 1.3 lakh per month pay in a comparison to that of US senator pay $1,74,000 per annum plus allowances over 3 million per annum. అంటే ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ ఫండింగ్ అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క విధానం ద్వారా ఇప్పుడు మనకు ఈ పెండమిక్ రావడం వల్ల మనకు ఏ లాభాలు కలిగినాయి అంటే, ఈ యొక్క మన టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులనే కాకుండా, అంటే ఈ యొక్క మీటింగ్లు జరపడమే కాకుండా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఉన్న పరిస్థితులు అనేవి తెలుసుకోవచ్చు. దానివల్ల పారదర్శకత అనేది పెరుగుతుంది అనమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ అమౌంట్ తగ్గించడం అనేది మంచి బెనిఫిట్గా తయారవుతుంది. ఎందుకని ఇక్కడ మన గవర్నమెంట్లో మనం చూసుకుంటే ఇక్కడ మనం ఎంత నెలకు 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నాము. దాంతోపాటు 1.3 లక్షలు పర్ మంత్ వాళ్ళకి ఏవైతే ఒక సౌకర్యాల కోసం ఎలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పిస్తున్నారు అనమాట. అదే మనం యూఎస్ సెనేటర్స్తో కంపారిటివ్గా తీసుకుంటే వాళ్ళు నెలకు వాళ్ళకి శాలరీస్ ఎంత ఉన్నాయంటే $1,74,000 అనేవి వాళ్ళకు శాలరీగా ఇస్తున్నాం. దాంతోపాటు 3 million per annum అనేది అక్కడ దేశం అనేది వాళ్ళకి ఎలవెన్సెస్ కింద అమౌంట్ ఇస్తుంది అనమాట. అంత అమౌంట్ అనేది మన వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఇంకా దీంట్లో పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీ ఆల్సో నీడ్ టు హోల్డ్ దెమ్ అకౌంటబుల్ ఫర్ దేర్ వర్క్ యాజ్ నేషనల్ లెజిస్లేటర్. దట్ ఈస్ ద పొజిషన్ దే టుక్ యాన్ వేరియస్ ఇష్యూస్ అండ్ హౌ దే ఎన్షూర్డ్ ద గవర్నమెంట్ రిమైండ్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ యాక్షన్. అంటే వాళ్ళని ఇంకా దీనికి ఆ లెక్కలు చెప్పడానికి అకౌంటబుల్గా, ఆ గవర్నమెంట్కి అకౌంటబుల్గా ఉండాలి. ఆ లెజిస్లేటర్కి ఏదైతే ఆ చట్టసభకి వాళ్ళు ఇంకా వాళ్ళు బాధ్యత వహించాలి. ఆ యొక్క అమౌంట్ని ఎలా ఖర్చు పెట్టాలి, తర్వాత ఆ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న సమస్యల గురించి ఎలా వాటిని సాల్వ్ చేశారో దానికి సంబంధించిన అంశాలకు కూడా వీళ్ళు కట్టుబడి ఉండాలి, ఆ సభకు కట్టుబడి ఉండాలి. Distractions such as MPLADs must be done away with. After all, a representative democracy function only as well as its legislature do, and our freedom are safe only if we have a robust legislature and a forcefully independent judiciary. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క ఈ ఎంపీఎల్ఈడీస్ కింద ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ డెమోక్రటిక్ ఫంక్షన్కి, అంటే ప్రజాస్వామ్యపరమైనటువంటి విధానాల ద్వారా ఆ లెజిస్లేచర్ ఎప్పుడైతే ఖర్చు చేస్తారో దాంతోపాటు వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి.
సేఫ్గా ఆ అమౌంట్ని ఖర్చు పెట్టే విధంగా, లేకపోతే దాంతోపాటు రోబస్ట్ లెజిస్లేచర్ అంటే కఠినమైనటువంటి ఈ యొక్క రాజ్యాంగంలో కొత్త మార్పులు తీసుకురావాలన్నమాట. ఆ చట్టాలు చేయాలి, లెజిస్లేచర్ అనే చట్టాలు చేసుకొచ్చి వాళ్ళకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఇండిపెండెంట్ న్యాయ వ్యవస్థ యొక్క అధికారంలో అంటే వాటి యొక్క పరిధిలోనే ఈ యొక్క పనులన్నీ జరిగే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా మనం మంచి మంచి ఫలితాలు అందే విధంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారనమాట. ఇది ఈ ఆర్టికల్ అండి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇది స్ట్రాటజీ ఇన్ ఇండియన్ రైట్. ఓకే, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. నెక్స్ట్ హార్మోనైజింగ్ విత్ నేచర్ అంటే ఇప్పుడు అంటే ప్రకృతితో మమేకం అవ్వాలి. ప్రకృతితో మనం కలిసి మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో, సగమనంగా ఉంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి యొక్క విపత్తుల్ని మనం అరికట్టవచ్చు అని చెప్పే ఆర్టికల్ అనమాట. మనం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు రకరకాల సమస్యలు మనం ఎదుర్కొన్నాం. ఎకనామిక్ క్రైసిస్ చూసాము, తర్వాత టెర్రరిస్టుల యొక్క దాడులు చూసాము, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ అయినటువంటి భూకంపాలు అలాంటివి ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు వచ్చిన పెండమిక్ మాత్రం చాలా డిఫరెంట్, మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా డిఫరెంట్ అనమాట. వీ నీడ్ టు షెడ్ సమ్ ఆఫ్ ద చట్ పాస్ వీ సీమ్ టు హ్యావ్ ఎక్వైర్డ్ విత్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే మనం ఇలాంటి సమస్యల నుంచి బయటకు పడాలంటే చర్చ్ పాస్ అంటే ఏంటంటే, చట్పాహ్ అంటే ఏంటంటే మీనింగ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద నమ్మకం, అత్యధికంగా మన మీద మనకు నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకంతో మాత్రమే దీన్ని మనం సాధించగలమంట. ఎప్పుడు ఇలాంటి నమ్మకం వస్తుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక బాగా అభివృద్ధిలో ఉందనుకోండి, అలాంటప్పుడు మనకు అత్యంత దృఢమైన నమ్మకం అనేది ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో దీని ప్రకారం మనం చూస్తే కనుక జర్మనీ అబైడ్ అబ్సెషన్ విత్ ఫిజికల్ డిసిప్లైన్ అండ్ ఎవర్షన్ టు ఇన్ఫ్లేషన్ even today can be traced to lessons learned during the 1920 when the country experienced devastating hyperinflation. అంటే ఇప్పుడు జర్మనీ అనేది మనం చూస్తే 1920 దశకంలో ఏమైందంటే 1920 సంవత్సరంలో ఏమైందంటే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ మీద విపరీతమైన ఆంక్షలు అనేవి ఏర్పడినాయి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయింది జర్మనీ అనేది. దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. అంటే వాళ్ళు ఒక చిన్న వస్తువుని కొనుక్కోవాలి అన్నా కానీ ఒక బండి డబ్బుల్ని తీసుకురావాల్సిన పరిస్థితి అనేది అప్పట్లో ఉండేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జర్మనీ అప్పుడు నేర్పించిన పాఠాల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క డివాస్టివేషన్ అంటే ఆ యొక్క వినాశనం నుంచి బయటపడడానికి ఆ పాఠాల నుంచి ఎంతో నేర్చుకొని ఇప్పుడు బయటపడిందనమాట. ఇప్పటికీ దాన్ని అనుగుణంగా దాన్ని గుర్తు చేసుకుని వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉన్నారనమాట. ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రోస్వెల్ట్ unleashed a series of reforms under his new deal that covered financial sector regulations, insurance of private saving, labor standards and the introduction of social security, lasting interventions that serve US society to this day. The 19/11 attacks, India's own tragedy of 26/11, altered our perspectives on safety in public spaces, and we have come to accept intrusive security checks as a price we must pay. అంటే ఇప్పుడు యూఎస్లో ఏమైందంటే అప్పుడు ఒక సంక్షోభం ఏర్పడిందనమాట. ఆ సంక్షోభం తర్వాత అప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ డి రోస్వెల్ట్ అనే అతను దాని మీద ఎంతో వరకు ఆ యొక్క పరిణామాలను ఆయన తిరిగి మెరుగుపరిచేందుకోసం ఆయన సోషల్ సెక్యూరిటీ కోసం, తర్వాత లేబర్ స్టాండర్డ్స్ కోసం, ప్రైవేట్ సేవింగ్స్ కోసం ఇలాంటి అన్ని అంశాల్లో ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. అందువల్ల ఇప్పుడు యుఎస్ అనేది ఒక స్టెబిలైజ్డ్ సొసైటీగా ఉండటానికి, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా ఉండటానికి ఆయన తీసుకొచ్చిన చర్యలే కారణం అనమాట. తర్వాత 9/11 9/11 దాడులు కావచ్చు, లేకపోతే మన భారతదేశం డైరెక్ట్గా ఫేస్ చేసిన 26/11 దాడులు కావచ్చు. ఇలాంటి దాడుల తర్వాత మనం ఏమైంది, ప్రపంచ దేశాలు అనేవి కూడా మన భారతదేశంతో పాటు అన్ని దేశాలు కూడా చాలా వరకు ఈ యొక్క సేఫ్టీ కోసం ఎక్కువగా ఈ సేఫ్టీ చెక్ కానీ సెక్యూరిటీ చెక్స్ అనేవి బాగా పెంచేసినాయి. ఇలాంటి విషయాలు అనేవి మళ్ళీ తిరిగి ఉత్పన్నం అవ్వకుండా. దాంతోపాటు 2008లో వచ్చిన ఈ యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి వాటిని కూడా చూసుకుంటూ అంటే చాలా వరకు దెబ్బతిన్నాను అనమాట. అలాంటి రానివ్వకుండా చూసుకునే పరిణామాలు చాలా జరిగినాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది, చేంజింగ్ అవర్ అవుట్లుక్ అంటే ఇప్పుడు మనం చూసే విధానం అనేది మారిపోయిందనమాట. కోవిడ్-19 వల్ల చాలా వాటిలో మార్పులు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. ఇంతకుముందు ప్రపంచం మొత్తం కూడా గ్లోబల్గా మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం. గ్లోబల్గా ఎలా ఉండేది అంటే ఎక్కువగా ఎకానమీ మీద డిపెండ్ అయ్యి వీళ్ళు జీవించేవాళ్ళు. ఎకానమీకి నష్టం వస్తుందంటే అది ఎలాంటి విపత్కరమైనటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ, అలాంటి హానికరమైనటువంటి పని అయినప్పటికీ దాన్ని ఆపేవాళ్ళు కాదు. ఆ ఎకానమీ దెబ్బతింటుంది. ఇంతకుముందు ఏంటి ఈ యొక్క యుఎన్ నేషన్స్ అనేవి, యుఎన్ అనేవి కూడా రిజల్యూషన్లో పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది, మీ యొక్క ఉద్గారాలను కొంతకాలం ఉద్గారాలను తగ్గించండి, అన్ని దేశాలకి ఎంత హింట్ ఇచ్చినా కానీ
వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ ఉద్గారకాలు నిలిపేయలేదు. కానీ ఇప్పుడున్న పొజిషన్లో ఏం చేశారు, ఇప్పుడు ఎకానమీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఆర్థికంగా దెబ్బతిన్నా తినకపోయినా ముందు మనిషి జీవిస్తే చాలు అంటే లైఫ్స్ మీద ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు అనమాట. సో అందువల్ల ఇప్పుడు ఏవైతే ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ ఈ యొక్క ఆర్గనైజేషన్ అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ చేశారనమాట. సో దానివల్ల ఇప్పుడు ఏమైంది, పర్యావరణం అనేది కూడా అభివృద్ధి చెందింది. ఈ కోవిడ్-19 వల్ల పర్యావరణం కూడా అభివృద్ధి చెందింది. సో ఇక మన యొక్క అవుట్లుక్ అనేది మారిపోయిందనమాట. ఇఫ్ దేర్ కెన్ బి ఎనీ ఎండ్యూరింగ్ టేక్ అవే ఫ్రమ్ ద కాస్ట్ imposed by COVID-19, it must be that our much wanted modern and technological sophisticated society can be humbled by nature operating at its మోస్ట్ మైక్రోస్కోపిక్ స్కేల్. అంటే ఇప్పుడు కోవిడ్-19 వల్ల మనకు ఏదైనా ఇప్పుడు సమస్య ఈ ఉత్పాతం ఏర్పడింది కదా, ఆ ఉత్పాతం అనేది మనం ఎదుర్కోవాలి అంటే ఇప్పుడున్న సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్న సొసైటీలో ఉన్న మనము అది సరిపోవట్లేదు. దాన్ని ఇంకా మనం బాగా బలోపేతం చేయాలి అంటే మనం నేచర్కి ఏదైతే ఈ ప్రకృతి ఉందో ఆ ప్రకృతికి మనం హంబుల్గా ఉండాలా అనమాట. అంటే ప్రకృతి ఎడల మనం మర్యాదగా వ్యవహరించినప్పుడు మాత్రమే ఈ టెక్నాలజీ సహాయంతో ఇలాంటి అంశాల నుంచి మనం బయటపడవచ్చు అనమాట. At the same time, almost silently at the other end of the scale, a slow but perceptible escalation of climate calamities, including more severe storm, more devastating forest fires, and faster melting of glaciers, indicates a carbon emission triggered crisis where nature is reacting on a మైక్రో స్కేల్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క కోవిడ్-19 కాకుండా రాబోయే కాలంలో ఇలాంటి సంబంధించింది ఇదే సమయంలో చాలా రకాలైనటువంటి మనకు విపత్తులు అనేవి ఏది క్లైమేట్కి సంబంధించినటువంటి క్లైమేట్ కెలామిటీస్ అంటే ఈ యొక్క ప్రకృతిపరమైనటువంటి వినాశనాలు అనేవి రావచ్చు అనమాట. ఏంటి, ఫారెస్ట్ ఫైర్స్ మనం ఆల్రెడీ ఆస్ట్రేలియాలో చూసాం. కొన్ని లక్షల హెక్టార్ల వరకు ఈ యొక్క అరణ్యాలు అనేవి పూర్తిగా తగలబడిపోయినాయి అన్నమాట. తర్వాత ఈ యొక్క పెద్ద పెద్ద ఐస్ కొండలు అంటే ఈ యొక్క హిమాలయాల్లో ఉన్న ఈ మంచు కొండలు కానీ ఆ నార్త్ అట్లాంటిక్ పూర్తిగా ఏరియాలో ఉన్న ఆ మంచు కొండలు కరిగిపోయి పూర్తిగా ఈ యొక్క భూమి అనేది అంటే ఈ వాటర్ శాతం నీటి యొక్క పరిమాణం పెరగచ్చు. దాంతోపాటు ఏంటి, ఈ యొక్క కార్బన్ ఎమిషన్ వల్ల ఏదైతే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఈ యొక్క హీట్ వల్ల ఐస్ గడ్డలు అనేవి కరిగిపోవచ్చు అనమాట. ఇలాంటి ఎన్నో కానటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు మనం ఎప్పుడైతే ఈ టెక్నాలజీకి అనుగుణంగా ప్రకృతికి మనం విధేయంగా లేనప్పుడు మాత్రం ఇలాంటి ప్రమాదం జరుగుతుంది అనమాట మనకు. సో మనం ప్రకృతికి ఏంటి విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు అనమాట. టు స్టార్ట్ విత్ ఇట్ వరల్డ్ హెల్ప్ టు షెడ్ సమ్ ఆఫ్ ద చట్పా that we have allowed ourselves to adapt through the 20th century, that we can develop technologies to overcome nature and reshape our environment. అంటే ఇప్పుడు మనం దేనికోసం మన ఎంతో అంటే భయంకరమైనటువంటి ఈ యొక్క ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మనం ఎప్పుడు వెళ్ళగలం అంటే ఈ యొక్క 20వ శతాబ్దంలో ఏవైతే ఈ యొక్క అంశాలు ఉన్నాయో ఈ ప్రకృతికి అనుకూలమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రకృతికి విధేయంగా ఉంటూ ఈ యొక్క ఎన్వైరన్మెంట్ని ఏదో ఈ పర్యావరణాన్ని వాతావరణాన్ని మనం కొత్తగా రీషేప్ చేయాలి, కొత్తగా మార్పులు తీసుకురావాలి. అలాంటి సమయంలో మాత్రమే మనం ఈ చేంజెస్ అనేవి తీసుకురావచ్చు. ఇప్పుడు నాసా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే చంద్రుడి మీద ఉన్నటువంటి ఖనిజాలు తీసుకురావాలని చెప్పేసి అక్కడ ఉన్న వాటి వస్తువులని మనం వాడుకోవాలి, అక్కడ ఉన్న విలువైన ఖనిజాలను వాడుకోవాలని చెప్పి కొన్ని చర్యలు తీసుకుంటుంది. దానికన్నా కానీ ఇప్పుడు మన యొక్క కొన్ని బుక్స్ అనేవి ఉన్నాయి. వెన్ రిచల్ కార్సన్ అడ్వకేటెడ్ యూజ్ ఆఫ్ మైక్రోబ్స్ to combat agricultural pests instead of harsh chemical compounds like DDT. She has at the vanguard of our growing interest in biocontrol. అంటే ఇప్పుడు రిచల్ కార్సన్ అనే ఒక పర్యావరణవేత్త, దాంతోపాటు ఈ అగ్రికల్చర్ మీద ప్రయోగాలు చేసే ఒక సైంటిస్ట్ అనమాట. ఆమె ఏం చెప్పింది అంటే ఈ యొక్క మనం విషపూరితమైనటువంటి ఈ కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో DDT అనే ఏవైతే ఉన్నాయో వీటిని వాడటం కన్నా ఈ అగ్రికల్చర్ పురుగుల మీద వాటి మీద యుద్ధం చేయడానికి మైక్రోబ్స్ అనేవి అంటే ఇటు సూక్ష్మక్రిములు అనే వాటిని ఆ యొక్క పురుగులో ప్రవేశపెట్టామనుకోండి, ఆ పురుగు కూడా వ్యాధి వచ్చి ఆ పురుగు చచ్చిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, పంట కాపాడబడుతుంది. ఎటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా ఒక మైక్రోబ్ను ఉపయోగించి ఆ పురుగును చంపడం వల్ల ఈ యొక్క కెమికల్ పెస్టిసైడ్స్ యొక్క ఉపయోగం తగ్గిపోతుంది. దాంతోపాటు ఈ యొక్క పంట అనేది మనం మంచి ఒక ఎటువంటి కెమికల్ లేని ప్రమాదరహితమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చని ఆమె చెప్పారన్నమాట. బయోకంట్రోల్ చేయొచ్చు అని చెప్పారనమాట. ఈఎఫ్ సుచిమర్స్ బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్, ఏ స్టడీ ఆఫ్ ఎకనమిక్ యాజ్ ఆఫ్ ఇఫ్ పీపుల్ మ్యాటర్డ్ గెయిన్ ఫేమ్ డ్యూరింగ్ ద ఎనర్జీ క్రైసిస్ బట్ క్విక్లీ ఫేడెడ్ యాజ్ ఇఫ్ ఇట్ దట్ థీసిస్ డు నాట్ మ్యాటర్ ఎనీ మోర్.
అంటే ఇప్పుడు మనకు ఒక స్టడీ అంటే ఈ ఎకానమీ మీద సంబంధించిన ఒక స్టడీకి సంబంధించి స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే చిన్నది ఎంతో అందమైందనే ఒక దానికి సంబంధించి ఈఎఫ్ సెచుమస్ అనే ఒక బుక్లో మనం చూస్తే కనుక దానికి ఎకానమీకి సంబంధించి ఏంటి మనం ఎక్కువగా లబ్ధి పొందాలి అంటే ఫేమ్ డ్యూరింగ్ రావాలంటే క్రైసిస్ టైంలో ఈ ఎనర్జీ క్రైసిస్ టైంలో మనకు అంటే ఇప్పుడు మనకు అంతా కూడా ప్రతిదీ సంక్షోభమే అంటే వాతావరణపరమైన సంక్షోభం అవ్వచ్చు, లేకపోతే ఈ వ్యాధులకు సంబంధించి అవ్వచ్చు. ఇప్పుడు ఎనర్జీని కూడా మనం వాడుకోవడంలో ఇప్పుడు మనం కూడా ఏది నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ని వాడుతున్నాం అంటే తిరిగి ఉత్పన్నం అవని రిసోర్సెస్ని వాడుతున్నాం. కొంతకాలానికి ఎనర్జీ అనేది లాస్ అవుతాం మనం. సో దానిలో నుంచి మనకు క్రైసిస్ అనేది ఏర్పడవచ్చు అనమాట. సో ఇలాంటి అంశాలు అనేవి కూడా ఎప్పుడు మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెడుతున్నాం లేకపోతే ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇన్ ఏ వరల్డ్ వేర్ ద డిజిటల్ ఎకానమీ హ్యాజ్ unleashed the power of the Davids to take on Galithism, these ideas are even more relevant. అంటే ఇప్పుడు మనకు ఈ డిజిటల్ ఎకానమీ అనేది మనం స్టార్ట్ అయిందనమాట. అది ప్రపంచంలో బాగా విస్తారంగా అయిందనమాట. ఇలాంటి సమయంలో కూడా మనం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అంటే గెలిత్స్ అంటే ఏంటంటే మరణశయ్య అనమాట. చనిపోయే విధంగా గెలిత్ అనేది ఒక చంపడానికి ఉపయోగించే ఒక ఆయుధం లాగా అలాగ తయారవుతుందన్నమాట ఇలాంటి డిజిటల్ సొసైటీలో అనమాట. ఇండియా హ్యాస్ ఏ లాంగ్ హెరిటేజ్ ఆఫ్ నేచరింగ్ వన్స్ ఇన్నర్ సెల్ఫ్. యోగా అండ్ మెడిటేషన్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ గ్లోబల్లీ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ఏ మోర్ రోబస్ట్ కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు మన భారతదేశం అనేది మనకు ఈ వాతావరణ పరంగా ఈ పర్యావరణ పరంగా మనకు భారతదేశంలో ఇన్సెల్ఫ్ అనేది మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క ఏదైతే ట్రెడిషన్ ఏదైతే ఉందో సాంప్రదాయంలోనే ఈ దాగి ఉన్నాయి అనమాట. యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే ఈ ప్రకృతితో అనుసంధానం అవడానికి ప్రకృతితో మనం మమైకమై బతకడానికి ఇవి ఉపయోగపడాయి అనమాట. సో ఇలాంటి విధానాలన్నింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా వీటిని ఎక్సర్సైజుల్ని మనం రోబస్ట్గా అంటే ఒక కఠినంగా తీసుకోవాలి, వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఇండియా ఆల్సో హ్యాస్ ఏ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ డీలింగ్ విత్ ఫ్రెగాలిటీ యాజ్ ఏ వర్చ్యూ అండ్ కెన్ ఈజీలీ రిలేట్ టు వాట్ ఇన్ ఏన్షియంట్ గ్రీస్ వాజ్ రివర్స్డ్ ఏజం గైగా. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క భారతదేశం కూడా సాంప్రదాయబద్ధంగా ఇలాంటి అంశాలు అంటే పెలుసైన అంశాలని హ్యాండిల్ చేయడంలో గ్రీసు వాళ్ళలాగా ఏన్షియంట్ గ్రీసుకు సమానంగా ఉన్న భారతదేశంలో కూడా వాటిని హ్యాండిల్ చేయడంలో చాలా మనం ప్రసిద్ధి చెందామన్నమాట. డీలింగ్ విత్ ద ఎర్త్ యాజ్ ఏ అవర్ మదర్. మనందరం కూడా ఏమనుకుంటాం ఈ గ్రీస్ దేశస్తులు కానీ మన యొక్క భారతదేశ సంస్కృతి ప్రకారం ఈ యొక్క భూమాతను మనం తల్లిగా భావిస్తామంట. ఈ నేలని భూమిని ఏమనుకుంటామంటే ఒక తల్లిగా భావిస్తాం. దీస్ కెన్ బి టైమ్లెస్ లెసన్ యాజ్ హ్యూమన్ సొసైటీ సీక్స్ క్లోజర్ హ్యూమనీ విత్ నేచర్ టు టేక్ us on to a safer trajectory in the post COVID-19 world. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క మానవీయ కోణంతో హ్యూమన్ సొసైటీలో ఈ మానవీయటువంటి ఈ సమాజంలో మనం ఏంటంటే ఇంకా ఈ నేచర్కి మనం హార్మోని అంటే విధేయులమవుతూ దానికి అనుకూలంగా ఉంటూ ఈ యొక్క post-19 అంటే ఈ COVID-19 తర్వాత జరిగే పరిణామాల్లో మనం ఇంకా మార్పులు తీసుకొచ్చి మన అభివృద్ధి పదంగా ప్రకృతికి అనుకూలంగాను మన యొక్క మానవ విధానానికి అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క జీవనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారండి. ఇక నెక్స్ట్ మనకు ఈ పేజీలో పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం లేవండి. ఇక్కడ అవుట్డేటెడ్ సెన్సస్ డేటా కీప్ 10 crore అవుట్ ఆఫ్ PDS ఎకనమిస్ట్స్. అంటే మన యొక్క ఈ యొక్క ఎకానమీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్న ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే మన భారతదేశంలో ఈ యొక్క జనాభా లెక్కలు ఎప్పుడు జరిగినాయి 2011లో జరిగినాయి. ఇప్పుడు ఈ 2011లో జనాభా లెక్కలు జరగడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమైంది చాలా వరకు జనాభా అనేది పెరిగింది. ఆ జనాభాలో చాలామందికి ఈ జనాభా లెక్కల్లో వాళ్ళ చోటు లేకపోవడం వల్ల దగ్గర 10 కోట్ల మంది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS ద్వారా ఈ ఆహార ఉత్పత్తులు కావచ్చు లేకపోతే ఈ డబ్బులు కావచ్చు వాళ్ళకి అందట్లేదన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఈ PDS అనేది ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, ఎవరైతే తక్కువ క్లాస్ అండ్ డిప్రెసివ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి కొంత డబ్బుని ఆహారం వాళ్ళ భద్రత కోసం వాళ్ళకి కొంత ఆహారాన్ని ఇంత బియ్యం అనేది రేషన్ అనేది ఇస్తుందన్నమాట. సో ఈ యొక్క జనాభా లెక్కలు లేట్ అవడం వల్ల 2011 తర్వాత ఇప్పటివరకు జరగలేదు, 2021లో జరగాలి జనాభా లెక్కలు జరగలేదు. కాబట్టి దగ్గర 10 కోట్ల మంది ఈ జనాభా లెక్కల్లో బయట ఉన్నారు. సో వాళ్ళకి ఈ యొక్క PDS కింద ఏటువంటి ప్రయోజనాలు అందట్లేదన్నమాట. అండర్ ద NFSA అంటే ఇదేంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ద PDS ఈజ్ సపోజ్డ్ టు కవర్ 75% ఆఫ్ ద population in rural areas and 50% population in the urban areas, which works out to 67% of the total population using the
rural urban population ratio in 2011, India's population was about 121 crore in 2011, and so PDS covered approximately 80 crore people. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 75% పాపులేషన్ రూరల్ ఏరియాలోను, అంటే గ్రామీణ ప్రాంతాల్లోనూ, 50% యొక్క జనాభా అయినటువంటి అర్బన్ పాపులేషన్లో ఈ యొక్క పీడిఎస్ సిస్టమ్ కింద ఓవరాల్గా 67% అనేది భారతదేశ జనాభాలో 67% మందికి ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ఏవైతే గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ కింద ఇస్తున్న ఆహార ఉత్పత్తులు అనేవి అందుతున్నాయి అనమాట. ఇది 2011 లెక్కల జనాభా లెక్కల ప్రకారం. అప్పుడు జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశ జనాభా ఎంత 121 కోట్లు. కానీ దాని ద్వారా ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క విధానం ద్వారా 80 కోట్ల మంది జనాభాకి ఈ ఆహారం అందుతుందన్నమాట. కానీ ఇప్పుడు బిగ్ గ్యాప్ అనేది వచ్చిందన్నమాట. బిగ్ గ్యాప్స్, ద బిగ్గెస్ట్ గ్యాప్ ఆర్ అయిన ఉత్తరప్రదేశ్, వేర్ 2.8 crore people may have been left out, and Bihar, which would have had almost 1.8 crore people ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద NFSA. ఇప్పుడు ఈ యొక్క బిగ్ గ్యాప్ ఎక్కడుందంటే ఈ యొక్క ఉత్తరప్రదేశ్లో 2.8 కోట్ల మంది జనాభాకి ఈ ఆహార ఉత్పత్తులు అందట్లేదు ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా. ఎందుకని వాళ్ళ జనాభా లెక్కలు ఇంక్లూడ్ అయ్యలేరు. తర్వాత ఆ బీహార్లో వచ్చేసి 1.8 కోట్ల మంది జనాభా అనేది బయట ఉన్నారనమాట ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. స్టేట్ స్పెసిఫిక్ బర్త్ అండ్ డెత్ రేట్ ఫ్రమ్ 2016 వర్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ అండ్ ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఎస్టిమేట్స్ సెట్ ద స్టేట్మెంట్. అంటే వీళ్ళు ఈ యొక్క విధానం నుంచి బయటపడటం కోసం ఏం చేశారంటే 2011 నుంచి జనాభా మృతులు అంటే జననాల మరణాల యొక్క లెక్కల ప్రకారం ఈ పాపులేషన్ ఎస్టిమేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుందనమాట. వెన్ ద NFCA కమ్స్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఇన్ 2013. ఈ యొక్క 2013లో ఈ యొక్క NFCA అనేది ఈ యొక్క అమల్లోకి వచ్చిందనమాట. ఈ కోవిడ్-19 వల్ల ఇప్పుడు మనకు జనాభా లెక్కలు కూడా వెనక అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. 2021 జనాభా లెక్కలు ఆల్రెడీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి ఉండాలి, కానీ అవన్నీ కూడా జరగకుండా ఆగిపోయినాయి అనమాట. ఇది నెక్స్ట్ ఈ యొక్క ఆర్టికల్ సంబంధించి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఈ ఆర్టికల్స్లో ఉన్నాయి. నెక్స్ట్ పేజెస్లో మనం చూస్తే రష్యా ఫ్రమ్ టు డొనేట్ 2 million టు PM కేర్స్. అంటే ఇప్పుడు రష్యా కంపెనీ ఒక కంపెనీ అనేది ఆ కంపెనీ నుంచి మనం ఆయుధాలు కొంటూ ఉంటాం అనమాట. ముఖ్యంగా S-400 అనే ఆయుధాన్ని మనం ఒక ట్యాంకర్స్ అనేవి కొన్నాం మనం అదే కంపెనీ నుంచి. ఆ కంపెనీ అనేది ఇప్పుడు PM రిలీఫ్ ఫండ్ కింద $2 million అమౌంట్ అనేది మన భారతదేశానికి డొనేట్ చేసింది ఈ కోవిడ్-19 నుంచి బయటపడడానికి. ఇన్ ద ఫస్ట్ సచ్ డొనేషన్ ఆఫ్ ఇట్స్ కైండ్, రష్యాస్ state-owned defense export company Rosoboronexport has committed 2 million 15.3 crore to the newly set up PM Cares Fund, diplomatic and government sources confirmed. అంటే ఈ యొక్క గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఈ డిప్లొమాటిక్ దౌత్యపరమైనటువంటి అంశాల ప్రకారం PM కేర్స్ కిందకి ఈ యొక్క అమౌంట్ అనేది $2 million అమౌంట్ అనేది రోసోబోనా ఎక్స్పోర్ట్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ యొక్క డిఫెన్స్ కంపెనీ ఆయుధాలు తయారు చేసే కంపెనీ అనేది మన భారతదేశానికి విరాళాలు ఇచ్చిందనమాట. అంటే ఈ విరాళాల కింద వీళ్ళు ఇంతకుముందు మన భారతదేశానికి దీనికి రిలేషన్ ఏంటి అంటే ఈ రష్యాకి సంబంధించిన ఈ కంపెనీ నుంచే మనం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే దాన్ని కొన్నాం. తర్వాత దీంతోపాటు ఏంటి అంటే AK-203 అనే ఒక రైఫిల్స్ కూడా మనం ఇది కంపెనీ నుంచి మనం కొంటున్నాం అనమాట. ఆన్ March 28 ఈ యొక్క యాక్చువల్గా ఈ యొక్క PM కేర్స్ అనే దానికి ఫుల్ అబ్రివేషన్ ఇచ్చారనమాట. యాక్చువల్గా మనకు ప్రపంచ దేశాల నుంచి చాలా వరకు ఏదైనా విపత్కరమైన పరిస్థితులు కేరళలో జరిగిన ఈ యొక్క ఏదైతే వరదల కారణంగా కానీ అలాంటి సమయంలో మనకు ప్రపంచ దేశాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర నుంచి, ఖతార్ దగ్గర నుంచి, మాల్దీవ్స్ దగ్గర నుంచి కేరళ ఫ్లడ్కి సంబంధించి కొన్ని ఫండింగ్స్ వచ్చినాయి అనమాట. కానీ అప్పుడు మన భారతదేశ గవర్నమెంట్ ఏంటంటే వాటిని తిరస్కరించింది. మా యొక్క ఏదైతే PM రిలీఫ్ ఫండ్ కింద మేము వాటిని పునరుద్ధరించుకుంటామని చెప్పేసి చెప్పారనమాట. కానీ ఈ యొక్క ఎందుకు అలా చెప్పారంటే ఈ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఎప్పుడూ కూడా ఈ యొక్క చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ ఎవరైతే ఇవ్వాలి అంటే NRIs కానీ, PIOs కానీ, ఇంటర్నేషనల్ ఎంటిటీస్ అంటే ఈ యొక్క ఫెడరేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మాత్రమే వీటి కింద ఫండింగ్ ఇవ్వాలి. అలా కనుక ఇవ్వకుండా వేరే దేశాలు ఇచ్చారనుకోండి ఆ లెక్కలు అనేవి కూడా కొంచెం అనుమానంగా ఉంటాయి అన్నమాట. అవి టెర్రరిస్టులు కానీ ఎవరైనా ఫండింగ్ ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళు దానికి అనుకూలంగా వాళ్ళు సెల్ఫ్గా ఉండే ఏదైతే ఉందో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అలాంటి ఫండింగ్ ఇవ్వచ్చు అనే అంశం కింద అలాంటి వాటిని దూరంగా పెడతారనమాట. ఆన్ March 28 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు PM నరేంద్ర మోడీ ఏం చేశాడు అంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే PM కేర్స్ ఈ యొక్క మొత్తం అబ్రివేషన్ ఏంటంటే PM కేర్స్ అబ్రివేషన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇది ఇంపార్టెంట్ అండి.
సో ఇలాంటి అబ్రివేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో దీని కింద ఏం చేశారంటే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అనే దాన్ని పక్కన పెట్టి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారనమాట. దీని కింద ఏం చేశారు, ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్స్ కింద మిస్టర్ మోడీ హ్యాడ్ మేడ్ ఏ పర్సనల్ అప్పీల్ ఆన్ సోషల్ మీడియా అండ్ డైరెక్టెడ్ Indian missions to invite a contribution for the fund. What has been announced is that the PM Cares Fund will simply accept the donations and contributions from individuals and organizations that are based in foreign countries, government sources said in a statement, and referred again to the 2018 decision to only accept the foreign donations from Indian living abroad, NRIs, international foundations and UN agencies. అంటే ఇప్పుడు ఈ యొక్క పిఎం రిలీఫ్ ఫండ్ కింద ఇంతకుముందు ఉన్న విధానానికి ఇప్పుడు ఈ పిఎం కేర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకుముందు ఈ పిఎఫ్ రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే ఉందో ఆ ఫండింగ్ అనేది కూడా మనకు ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెన్షియల్ ఇండియన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ఫౌండేషన్స్ కావచ్చు, లేకపోతే యూఎన్ ఏజెన్సీస్ మాత్రమే ఫండింగ్ ఇవ్వచ్చు అనమాట. దాంట్లో మార్పులు తీసుకొచ్చారు. అది 2018 డెసిషన్ ప్రకారం అది ఒక చర్యలు అనమాట. కానీ దాంట్లో మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా కానీ డొనేషన్ చేయొచ్చు. ఎవరు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కానీ ఈ యొక్క డొనేషన్స్ ఇవ్వచ్చు. ఇండివిజువల్స్ ఎవరైనా ఇండివిజువల్ కూడా ఆర్గనైజేషన్స్ కానీ ఇండివిజువల్స్ కానీ వీటి కింద ఈ దేశానికి కింద ఈ యొక్క స్కీమ్ కింద ఈ ఫండింగ్ అనేది ఇవ్వడం అనేది వీళ్ళు ఒప్పుకోవచ్చు అనమాట. ఓకే, యాజ్ ఏ రిజల్ట్ ద డొనేషన్ ఆఫ్టర్ ద రెసన్ బోరాన్ ఎక్స్పోర్ట్ ఈజ్ ఏ డిపాచర్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఫర్ న్యూఢిల్లీ. సో ఈ యొక్క ఏదైతే కొత్త చట్టం కింద ఈ రెసోబోనారాక్స్ ఎక్స్పోర్ట్ అనే ఈ కంపెనీ అనేది ఈ యొక్క అమౌంట్ అనే దాన్ని రిలీజ్ చేసింది అనమాట. ఈ ఫండింగ్ అనేది రిలీజ్ చేసింది. ఇదేంటి దీంట్లో అంటే ఈ కంపెనీ అనేది మన భారతదేశంలో ఫస్ట్ ఇచ్చిన అంటే ఇంటర్నేషనల్ ఫోరం నుంచి మనకు వచ్చిన ఫస్ట్ ఫండింగ్ అనమాట. సో ఇది ఇంపార్టెంట్ వస్తుంది మనకు. ఈ యొక్క బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రేపు సివిల్ సర్వీస్లో కావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కావచ్చు, ఇలాంటి దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇవండి ఈరోజు నా ఒక హిందువులని మొత్తం ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మనం కవర్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇవన్నమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.